ఓకే. ముందుగా శ్యామలాంబ తల్లికి నాకెంతటి జ్ఞానాన్ని అందించిన నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. సో ఈరోజు మానసాదేవి చరిత్ర చెప్పుకుందాం. మానసాదేవిది. సో మానసాదేవి అంటే మన యొక్క కష్టాలన్నీ తొలగించే తల్లి ఆవిడే. మన మనస్సు మీద కూడా ఆవిడకి ఆధిపత్యం ఉందన్నమాట. ఆవిడ శివుని యొక్క మనస్సు నుంచి పుట్టింది మానసాదేవి, శివుని మానస పుత్రిక. సో ఆవిడ జననం ఎలా జరిగింది, కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆవిడది. సో ఒకరోజు శివ పరమాత్మ దగ్గరికి బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, నారదముని, కశ్యపముని వీళ్ళందరూ బ్రహ్మని శివ పరమాత్మ దగ్గరికి వెళ్తారు. శివ పరమాత్మ దగ్గరికి వెళ్ళి సర్పాల వల్ల చాలా మందికి దోషాలు ఉన్నాయి మానవులకి. మొదటిది సర్పదోషాలు ఎక్కువగా ఉన్నాయి. అలా సర్పాలకు కూడా కష్టాలు ఉన్నాయి. ఎందుకు? కర్దృవ శాపం ఇచ్చింది పిల్లలకి. మనం వినతి కర్దృవ చెప్పుకున్నాం కదా, అది అలాగా అంటే అప్పుడు ఎప్పుడు దేవత ఆవిర్భావం జరిగిన తర్వాత అది దానికి వేరే ఉపయోగం. అలాగా కలియుగంకి వచ్చినప్పుడు మానవులకి మనస్సు మీద పట్టు ఉండదు. ఆ మనస్సు యొక్క కంట్రోలింగ్ సిస్టమ్ అన్నమాట. పట్టు అంతా ఆవిడే అధిష్టాన దేవత అనమాట, ఆవిడకి ఇచ్చారు. సో వీళ్ళందరూ వెళ్ళి, సో మాకు ఒక దేవత కావాలి, ఆది దేవత కావాలి, అధిష్టాన దేవత, వీటన్నిటికీ అనేసి శివ పరమాత్మ అడిగితే శివ పరమాత్మ చెప్పాడు, సరే అయితే నా మనస్సు నుంచి ఒక స్త్రీని సృష్టిస్తా, కానీ కైలాసంలో ఇది కుదరదు కనుక మనము మీకు ఒక చోటుకి తీసుకెళ్తానని భూమండలానికి తీసుకొస్తారు. ఈ భూమండలానికి శివ పరమాత్మతో సహా బ్రహ్మ, కశ్యప మహర్షి, నారదుడు, ఇంద్రాది దేవతలు కలిసి వస్తారు. అది ఎక్కడంటే గంగా నది ప్రవహిస్తున్న చోట ఒక అద్భుతమైన పట్టణం ఉంది, అదే హరిద్వార్. హరిద్వార్ పట్టణం చాలా అద్భుతమైన పట్టణం అది. అక్కడ ఒక పర్వతం ఉంది, 2 పర్వతాలు ఉంటాయి, అటొకటి ఇటొకటి, మధ్యలో గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఒక పర్వతం మీదకి శివ పరమాత్మ తీసుకొని వచ్చాడు అందరినీ. ఆయన కూర్చున్నారు, ఆయన ఎదురుగా అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు శివుడు తన మనస్సంకల్పంతో మనస్సు నుంచి ఒక స్త్రీని సృష్టించాడు, ఆవిడే మానసాదేవి. ఆమె సృష్టి జరిగింది అక్కడ. ఆమె సృష్టించి ఆమెకి అధికారం ఇచ్చాడు శివుడు. మనస్సు మీద నీకు అధికారం ఉంటుంది. ఎవరైతే మనస్సును కంట్రోల్ చేసుకోలేక ఎక్కువ అహంకారం ఉన్న వాళ్ళే చేసుకోలేరు, అలాంటి వాళ్ళని ఒక గాడిలో పెట్టి వాళ్ళ మనస్సుని కంట్రోల్ చేసే శక్తి నీకు ఇస్తున్నాను. అలాగే సర్పాలన్నిటికీ ఆది దేవతను చేస్తున్నాను, నువ్వే ఆది దేవత, వాళ్ళందరికీ అధిష్టాన దేవతవి, మానవులకి జనులు అందరికీ అధిష్టాన దేవతవి నీవే అని చెప్పి ఆమెకి శివ పరమాత్మ వరమిచ్చి ఆయనే అక్కడ దేవాలయం నిర్మించాడు. ఆ హరిద్వారలోని ఆ పర్వతం మీద సాక్షాత్ శివ పరమాత్మే ఆవిడికి దేవాలయం నిర్మిస్తే బ్రహ్మ వచ్చి విగ్రహ రూపంలో ఆవిడ ప్రతిష్ఠ చేశారు. అక్కడ విగ్రహ రూపంలో ఆవిడ ప్రతిష్ఠ చేసి అందరూ ఇంకా ఆమెని బ్రహ్మతో సహా అక్కడికి వచ్చి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆమె పూజలు అందుకుంటూ ఉంది. సో ఈ భూమండలాన్ని అంతా అప్పుడు కృతయుగంలోని చంద్రసేన మహారాజు పరిపాలించేవాడు. చంద్రసేన మహారాజు ఈ భూమండలాన్ని అంతా పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ చంద్రసేన మహారాజు శివభక్తుడు. శివుణ్ణి తప్ప ఇంకో పేరు కూడా నోటంట రానివ్వడు, పూజించడు, అంత శివభక్తుడు ఆయన. ఆయన ధర్మం 4 పాదాల మీద నడిచేటట్టు చేసే గొప్ప మహారాజు అనమాట ఆయన చంద్రసేన మహారాజు. ఆయన గంగా ఒడ్డున ఒక పెద్ద అద్భుతమైన ఆలయం కట్టి శివుణ్ణి పూజించేవారు. అలాగే ఆయన ఇంట్లో కూడా పెద్ద లింగం పెట్టుకొని ఎప్పుడు ఆయన శివుడి పూజ, ధ్యానం, అర్చన, జపం ఇవే చేస్తూ ఉండేవారు. నారద మహర్షి ఒక రోజు ఈయన దగ్గరికి వస్తారు. ఇంతమంది చేత పూజలు అనుకున్నప్పుడు ఇప్పుడు కోటీశ్వరుడు కొడుకు ఆటోమేటిక్గా అహంకారం వస్తుంది. ఈమె సాక్షాత్ శివుడి పుత్రిక, ఈమెలో అహంకారం వచ్చింది. మరి దాన్ని తీయాలిగా వచ్చాడు నారద మహర్షి. వచ్చి అమ్మ బాగున్నావా అంటే, బాగున్నాను గురుదేవ్ అంటే, అందరి చేత చక్కగా పూజింపబడుతున్నావు, పూజలు అందుకుంటున్నావు, అధిష్టాన దేవత అయ్యావు, నీ తండ్రి మంచి స్థానం ఇచ్చాడు అన్నీ అంటే, అవును స్వామి అందరి చేత పూజలు అందుకుంటున్నాను. ఈవిడ నాగ చతుష్ట రోజు పుట్టింది.
నాగులు చవితి, అందుకు ఆవిడికి పుట్టలో పాలు పోసి చిమిలి సో ఇవన్నీ అందుకుంటున్నాను, చాలా బాగుందని చెప్తే అప్పుడు ఈయన అన్నాడట, ఈ భూమండలాన్ని అంతా పరిపాలిస్తున్న మహారాజు ఎవరో తెలుసు కదంటే, ఎందుకు తెలీదు, చంద్రసేన మహారాజు నా తండ్రికి ప్రియభక్తుడు, నా తండ్రిని ఎంతో ఆరాధిస్తాడంటే, మరి ఎంతమంది చంద్రసేన మహారాజు ఎవరినైతే పూజిస్తాడో ఆయనే అత్యుత్తమైన వాడు, మరి ఎంత చంద్రసేన మహారాజు నిన్ను ఎప్పుడైనా పూజించాడా చూసుకున్నావా అని ఒక పుల్ల వేసాడు. వేయగానే ఆవిడ వెంటనే నిజమే కదా, ఇంత చంద్రసేన మహారాజు ఒక్కసారి కూడా నన్ను తలవలేదు, ఒక్కసారి కూడా నాకు పాలుతో అభిషేకం చేయలేదు, పాలు వేయలేదు. వెంటనే వెళ్ళింది ఆయన దగ్గరికి. ఆయన శివలింగానికి అభిషేకం చేసుకొని ధ్యానంలో కూర్చొని ఉన్నారు. ఆయన ముందు ప్రత్యక్షమయ్యింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూశారు. చూడగానే, నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు, నీ భక్తికి మెచ్చా, నీకేం కావాలో అడుగు చంద్రసేన అన్నాడట. ఈవిడ కోరండి. అడగగానే ఆయన అన్నారట, నువ్వెవరమ్మా నాకు ఇవ్వడానికి, నా శివుడు ఉన్నాడు నాకు ఇస్తాడు అని అన్నాడట. వెంటనే నేను సాక్షాత్ ఆ శివుడి పుత్రికని, నేను ఇస్తానా అని అంటే, నువ్వు ఇచ్చినా నాకు వద్దు, నాకు శివుడు పార్వతి నా తల్లిదండ్రులు వాళ్ళు తప్ప నాకు ఎవరు ఇచ్చినా నాకు వద్దు, వాళ్ళే నాకు అన్నీ అంటే, నువ్వెంత అహంకారంతో నన్ను త్రోసిపుచ్చుతున్నావు, నువ్వు నన్ను ఆరాధిస్తే నీ రాజ్యం బాగుంటుంది, లేకపోతే నాశనం చేసి పడేస్తాను అన్నదట. నువ్వు ఎన్ని చేసినా నేను శివనామస్మరణ తప్ప ఇంకోటి చెయ్యను, ఆయన తప్ప నేను పూజించడని కరాఖండిగా చెప్పేశాడు. చెప్పగానే వారం రోజులు కుంభ వృష్టిగా వర్షం కురిపించిందట రాజ్యంలోని. మొత్తం పంట అంతా పోయింది, ధాన్యం పోయింది, ఏమీ లేకుండా అయిపోయింది, తినడానికి తిండి లేకుండా చేసేసరికి అందరూ రాజు దగ్గర పరిగెట్టారు. మహారాజా ఏంటి పరిస్థితి, తినడానికి కూడా లేదు, ఏం చెయ్యాలి? వెంటనే చంద్రసేన మహారాజు, మీరెవరు దిగులు పడకండి, నాకు ఒక సింహాల ద్వీపం అని సముద్రం మధ్యలో ఒక దీవి ఉన్నది, అక్కడ ధాన్యం ఉంచాను, వెళ్ళి తీసుకొని వస్తాను ఆ ధాన్యాన్ని, మీరు భయపడకండి, మనం 10 ఏళ్ళైనా కూర్చొని తినచ్చు, అంత ఉందని అన్నాడు. సరే వీళ్ళందరూ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నారు. 11 నావలు వేసుకుని 14 నావలు వేసుకొని సముద్రం మీద వెళ్ళాడు. వెళ్ళి ఆ దీవిలోనే ఆ ధాన్యం అంతా సరే వేయించి వస్తున్నారు. మళ్ళీ వచ్చింది ఆ నావ మీదకి. చంద్రసేన మహారాజా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అదంతా సృష్టించింది నేనే, నాశనం చేసింది నేనే, ఇప్పటికీ నీకు చెప్తున్నా, నువ్వు నన్ను ఆరాధిస్తావా లేదా? నువ్వు ఎన్ని చెప్పినా నేను నిన్ను మొక్కను అనేసాడు. నువ్వేం చేసుకున్నా నేను నిన్ను మొక్కను, నాకు శివుడే అన్న. వెంటనే ఆ నావ పడగొట్టింది. మొత్తం నావ ధాన్యం అంతా పోయి నావ ముక్కలు అయిపోయింది. ఈయనేమో శివనామస్మరణ చేశాడు. మరి శివుడు ఇస్తాడుగా, ఒక చెక్క ముక్క అందించాడు. ఆ చెక్క పట్టుకొని ఆ సముద్రంలోంచి బయటపడ్డాడు. ఎక్కడ మనం ఉన్న ఇప్పుడు పూరి క్షేత్రం దగ్గర ఆ సముద్రంలో ఒడ్డుకు వచ్చాడట ఆయన. ఎప్పుడు రాత్రి అంతా పట్టుకొని వస్తే తెల్లవారికి ఒడ్డుకు చేరాడు. తెల్లవారు ఒడ్డుకు చేరిన తర్వాత ఆ చెక్కతో సూర్యోదయం కదా, వాళ్ళకి సూర్యోదయం సూర్యాస్తమయం ఈ నమస్కారాలు పూజలు ఉంటాయి కదా, సూర్యోదయం అయింది కాబట్టి సూర్యుడికి నమస్కారం చేసి అక్కడే మట్టితో ఒక శివలింగాన్ని చేసి దానికి అభిషేకం. ఒక బాలుడు వచ్చాడట. వచ్చి, తాతయ్య గారు మీరు ఇవన్నీ చేస్తున్నారు బాగుంది, మీకు ఏమైనా కావాలంటే అడగండి, ఈ పక్కనే మా ఇల్లు, మీకు ఏం కావాలని తెస్తారంటే, అరే చాలా దాహం వేస్తుందిరా, మంచినీళ్ళు కావాలి, కానీ నువ్వు కూడా విభూది ధరించి ఈ శివుడి మీద అభిషేకం చేసాక నాకు మంచినీళ్ళు అని అన్నాడట. అనేసరికి ఆ బాలుడు అన్నాడట, మేము విష్ణు భక్తులు, మేము శివుడిని ఆరాధించం, నేను ఇవ్వను అన్నాడట. నువ్వు శివుడిని ఆరాధిస్తేనే నాకు మంచి నీళ్ళు, లేకపోతే నాకు అక్కర్లేదు వెళ్ళాను అన్నాడట. అప్పుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆ బాలుడి రూపంలో వచ్చి ప్రత్యక్షమే, అరే నువ్వు మొండోడురా, శివుడు వేరు విష్ణు వేరు కదా, అంతా సర్వం విష్ణు శివ స్వరూపమేరా, ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు, సర్లే నీ మొండు నీదే అని చెప్పి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు విభూతి ధరించి ఆ లింగం మీద అభిషేకం చేసి మంచినీళ్ళు ఇచ్చాడట. అంటే భక్తి అలా ఉంటే భగవంతుడు తప్పకుండా దిగి వస్తాడు అనమాట. అప్పుడు మంచినీళ్ళు తాగాడు. తాగి అక్కడి నుంచి వాళ్ళ రాజ్యంకి వెళ్ళాడు. ఆ రాజ్యంకి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకుకి ఆపమృత్యు ఉన్నది. అమ్మవారు వచ్చారు, నీకు కొడుకు మృత్యు ఉన్నది, అది తప్పించడం ఇదాడు, నువ్వు నన్ను ఆరాధిస్తే తప్పిస్తా, లేదా ఆ మృత్యుకే పాము కాడుతో చంపేస్తాను, ఇప్పటికైనా నువ్వు నన్ను ఆరాధించి అన్నాడు. నా కొడుకు చచ్చిపోయిన పర్వాలేదు, నేను మాత్రం శివుడిని వదలను అన్నాడు. ఇంకా ఈవిడే అయిపోయింది విడుదల, వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి కుల గురువులు ఉండేవారు కదా, అలా గౌతమ్ మహర్షి వాళ్ళ కులగురు. గౌతమ్ మహర్షి చాలా ముని, మరి మామూలు. ఆయన చెప్పాడు, నీ కొడుకుకి వివాహం చేయి, నీ కోడలు మహాసాధ్వి పతివ్రత, ఆమె వల్ల ఆయన బతికేస్తాడు. ఈయన అన్నాడు, ఏమండి
మానసాదేవి శక్తివంతురాలు, సాక్షాత్ శివుని కుమార్తె. ఆమె అన్నదంటే నా కొడుకు చచ్చిపోతాడు, ఎందుకు ఒక అమ్మాయికి వైదవ్యం ఇవ్వడం అని అంటాడు. ఈయన అంటాడు, ఒరే నువ్వు మూర్ఖుడురా, నువ్వు ఎంత భక్తివాడినాను, గురువు కూడా సాక్షాత్ పరమేశ్వరుడితో సమానం, నేను చెప్పానంటే పరమేశ్వరుడు చెప్పినట్టే, కాబట్టి నీ కొడుకుకి వివాహం చెయ్యి, నేను చూసుకుంటానని చెప్తాను. సరే అని గురువు మాట విని కుమారుడికి వివాహం చేస్తాడు. ఉదయం వివాహం చేస్తాడు, ఉదయం వివాహం చేస్తాడు. రాత్రికి ఏం జరుగుతుందంటే ఈమె మానసాదేవి కోటకుడని సర్పాన్ని పంపించి కాటు వేయించేస్తుంది. కాటు వేసేస్తుంది, ఆ బాబు మరణిస్తాడు. అప్పుడు ఈ చంద్రసేన మహారాజు అంటాడు, అయ్యా చెప్తూనే ఉన్నాను, పాపం ఆమె జీవితం పోయింది కదా, ఎందుకంటే నేను చెప్పినట్టు చెయ్యు, ఒక నావ సిద్ధం చెయ్యి సముద్రంలోని, ఆమెను కూర్చోబెట్టు, నీ కొడుకుని అందులో పడుకోబెట్టు, ఆ శవాన్ని పట్టుకొని ఆమెను వెళ్ళమని, ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్ళమని, సముద్రం ఒడ్డున వెళ్తూ ప్రతి పుణ్యక్షేత్రం దర్శించి చివరికి కాశీ చేరుకోమను, కాశీలో కాలభైరవుడి దర్శనం అయితే నీ కొడుకు బతికేస్తాడు అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఈమె బయలుదేరింది. ఈమె చెప్పాడు, ఎన్ని జరిగినా శివనామస్మరణ మాత్రం విడిచిపెట్టకు, ఎన్ని జరిగినా శివనామస్మరణ మాత్రం విడిచిపెట్టకు అని చెప్తే అప్పుడు ఆ కోడలు అలాగ పాపం పట్టుకొని వెళ్తూ ప్రతి క్షేత్రం తిరుగుతూ ఆ నామస్మరణ చేస్తుంది. ఈమె ఇంకా పెట్టాల్సినవన్నీ పెడుతూనే ఉన్నది. మానసాదేవి ఆ నావ పడగొట్టేస్తుంది, మళ్ళీ శివుడు దాన్ని ఇస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాయి. లాస్ట్ కాశీ చేరుకుందాము, చివరికి కాశీ చేరుకుంది. కాశీ చేరుకున్న తర్వాత కాలభైరవి ఆలయంలోకి వెళ్ళాలి కదా. ఇందులో మానసాదేవి ఏం చేసిందంటే వెళ్ళి అక్కడ ఉన్న పండితుల్ని రెచ్చగొట్టింది. ఈమె తాంత్రిక విద్యలు తెలిసిందై శవాలు పట్టుకొని వస్తుంది ఇక్కడ కాలభైరవుడి దగ్గరికి. చూడండి ఎంత అప్రదిష్ట, శవాన్ని తెస్తుంది, ఈమె మంచిది కాదు ఇలా అని వాళ్ళు రెచ్చగొట్టి పంపించింది. ఈమెని కొట్టేయండి, ఆ శవాన్ని తగలబెట్టియండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొడితే పండితులందరూ వచ్చి శవాన్ని లాగేసుకొని తగలబెట్టేస్తారు, తీసుకెళ్ళి ఆమెను కొట్టేస్తారు. ఇంకప్పుడు బాధపడింది ఆ స్త్రీ. అంతవరకు ఓర్చింది, శివనామస్మరణ చేసి ఓర్చుకొని అంతవరకు. అక్కడికి వచ్చేది మాత్రం ఇంకా బాధ, ఎందుకు ఇంకా భర్త శవాన్ని తగలబెట్టేస్తారు, తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఏడ్చిందాము గట్టిగా, పరమేశ్వర విశ్వేశ్వర కాలం మీ ఇద్దరు ఉంటే నా భర్తని నన్ను రక్షించండి, లేదా శివుడు లేడని లోకానికి చెప్తానని చెప్పింది ఆమె. అంటే మహాపతివ్రత, ఆమె నోటంటే ఏదొస్తే అది. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు విశ్వేశ్వరుడు. ఇలాంటి జరిగితే కానీ వాళ్ళు రారు, అంత గట్టిగా ఉంది. అప్పుడు సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై వచ్చి ఆమె భర్తకు ప్రాణదానం చేసి ఆమెకు కూడా అన్ని అంటే దెబ్బలు తగిలేసాయి కదా, సర్దు చేశాడు. ఆమె మహాపతివ్రత, ఆక్రోశంలో దుఃఖంలో ఏడ్చింది. ఆ పాపం ఎవరు తగ్గుతుంది? మానసాదేవికి తగ్గుతుంది. మానసాదేవి వెంటనే నల్లని రూపం వచ్చి వికృతం పిశాచి రూపం వచ్చేస్తుంది ఆవిడికి. ఎందుకు? ఆ పాపం కొట్టేస్తుంది ఆవిడకి. అంటే పరమాత్మ తప్పు చేసిన మహాపతివ్రత మహాసాధ్వి అయితే మాత్రం అది తిప్పి కొట్టేస్తుంది. ఆవిడకి ఆ రూపం వచ్చేసింది. తండ్రి దగ్గర పాదాల మీద పడ్డది, తండ్రి నన్ను రక్షించు. ఆయన చెప్పాడు, నువ్వు శివుడు పుత్రికి అవ్వచ్చు, నీకు ఎంతటి స్థానాన్ని ఇచ్చి అహంకారం రాకూడదు, అహంకారంతో ఎంతటి పని చేశావు నువ్వు, నీకు ఈ రూపం వచ్చిందంటే ఆ మహాసాధ్వి ఆక్రోశం దుఃఖం వల్ల నీకు ఈ రూపం ఏర్పడింది, వెళ్ళి ఆవిడ పాదాల మీద పడని చెప్పి. అప్పుడు ఆమె పాదాల మీద పడ్డది. మానసాదేవి వచ్చి క్షమించమని ఆమె చెప్పి వెంటనే, అమ్మ నువ్వు సాక్షాత్ శివుడి పుత్రికి, నీవెందుకు నన్ను క్షమాపణ అడగడం అని చెప్పి, తల్లి ఎప్పుడైనా దేవతలందరి చేత ఆరాధించబడాలంటే, ఎవరి చేతైనా మనం ఆరాధించబడాలంటే ప్రవర్తన ధర్మంగా ఉండాలి. నీ ప్రవర్తన ధర్మంగా ఉంటే వాళ్ళే నిన్ను ఆరాధిస్తారు. ఆరాధన అలా పొందాలి తప్ప బలవంతంగా పొందకూడదు. నీకు ధర్మంగా ఉంటే అందరూ నిన్నే ఆరాధిస్తారు తల్లి, మార్గంగా ఉండు. నా మామ చంద్రసేన మహారాజు సాక్షాత్ శివుని భక్తుడు, ఆయన తప్పేమీ చేయలేదు కదా, ఆయన్ని ఆరాధించాడు. నిన్ను బలవంతంగా నువ్వు ఆరాధించమని అడగకూడదు. నువ్వు ఆనాడే నా తండ్రిని పూజించినా ఒకటే, నన్ను పూజించినా ఒకటే అని నీవు చెప్పుంటే మా మామ దగ్గర నిజంగా ఆయన సాక్షాత్కారం పొందేసేవాడు, అనుగ్రహం పొందేసేదాన్ని తల్లి, ఇప్పటికైనా మించిపోయినది లేదు అని చెప్పి ఆమె ఒక్కసారి ఓం నమశివాయ అని ఈమె ఒంటి మీద చెయ్యేసి స్ఫురించగానే మానసాదేవి మామూలు స్వరూపం ఆమెకు వచ్చేసింది. ఆమె స్వరూపం
అందరి మహాతల్లి కూడా ఆమె పాదాల మీద పడి క్షమాపణ అడిగి వాళ్ళిద్దరిని అనుగ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన పర్వతం మీదకి. హరిద్వార్లో తన పర్వతం మీద వెళ్ళి అక్కడ కూర్చుంది. ఇప్పుడు పాపం చేసింది, ప్రాయశ్చిత్తం జరగాలిగా. ఎవరైనా పాపానికి శిక్ష అనుభవించాల్సింది, అది దేవతలైనా మానవులు ఎవరికైనా తప్పదు. ఇప్పుడు అక్కడ కూర్చొని తపస్సు చేసింది జగదాంబకి, ఎవరికి అమ్మ కోసం కూర్చొని ఘోర తపస్సు చేసింది. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై వచ్చింది, ఆ తపస్సు వచ్చి అప్పుడు అడిగింది, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఇవ్వమ్మ. ఎప్పుడు పశ్చాత్తాపం కలిగిందో ప్రాయశ్చిత్తం వచ్చేసినట్టే. ఎప్పుడైనా అదే చెప్తా, చేసిన తప్పు ఒప్పేసుకోండి. వాళ్ళ ముందు ఒప్పుకోకపోయినా నీ మనస్సులో అయినా సరే ఒప్పుకోండి. ఒప్పుకుంటే అది పోద్ది. అహంకారంతో ఉన్నామా అది జన్మలకి నీ వెంట వచ్చేస్తుంది. అది మాత్రం పశ్చాత్తాపాన్ని మించింది లేదు. అది పశ్చాత్తాపడిందా అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి అన్నది, ఈ రోజుతో నీలో ఉన్న ఈర్ష్య ద్వేషాలన్నీ పోతాయి. ఏ మనస్సు ఇప్పుడు ఆ మనస్సుకు అధిష్టానం అవ్వాలంటే ఇదంతా జరగాలండి. ఆమె ప్యూర్ అవ్వాలి కదా. ఈరోజు మన మనస్సుకు అధిష్టాన దేవత ఆమె కాబట్టి ఆమె దాన్ని జయించాలి. ఆమె దాన్ని జయిస్తేనే మనకు అది. అందుకే ఇదంతా అనమాట. ఇప్పుడు ఆమె జయించింది దాన్ని. సో మనస్సుకి అధిష్టాన దేవతను చేస్తున్నాను నిన్నని తల్లి చెప్పింది. ఎవరైతే మనస్సును అదుపులో పెట్టలేక తప్పులు చేస్తారో వాళ్ళు తప్పు సరిదిద్దుకునేలా చేసే తల్లి మానసాదేవి. సర్పాలన్నిటినీ నీవు కాపాడుతావు కాబట్టి నీవు నాగేశ్వరిగా పిలువబడతావు. అలాగే కశ్యప మహర్షికి వాసుకి చెల్లిగా పుడతావు. జరత్కారు అనే పేరుతో చెల్లిగా జన్మ తీసుకుంటావు. నువ్వు నాగులకి దేవత అవుతావు. నీకు ఒక కుమారుడు పుడతాడు, అస్తికుడు. జయమేజయుడు కదురు శాపం ఇచ్చిందిగా, సర్పాలన్నీ జయమేజయుడు చేసిన యాగంలో పడి తల్లే శాపం ఇచ్చింది కదా. ఆ జయమేజయుడు చేసే యాగాన్ని నీవు మాత్రమే ఆపుతావు అని చెప్పి తల్లి వరమిచ్చి ఈమెను అనుగ్రహించి ఆమె చెప్పింది, ఆ పర్వతం మీద చండీ రూపంలో నేను నీకు ఉంటాను తోడుగా అని చెప్పి ఆ ఇంకో పర్వతం మీద చండీగా జగదాంబ ఉన్నది. ఈమె మళ్ళీ తన దీనికి వెళ్ళిపోయి విగ్రహం మళ్ళీ అందుకుంటుందని. అందుకుంటున్నప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి చెప్పాడు, కద్రు శాపం ఇచ్చింది పిల్లలకి. సర్పజాతి జాతి అనేది ఉండాలిగా. మానవ జాతి అంతించేస్తే ఎలాగవుద్ది? ప్రతి జీవిలో ఆ జాతి తాలూకు ఉండాలి ఎవరో ఒకరు. తల్లి శాపం ఇచ్చింది, ఆ జాతి నిలబడాలంటే అమ్మ నీవే వచ్చి రక్షించు. అప్పుడు కశ్యప ప్రజాపతికి నిజస్వరూపంలో దర్శనమిచ్చి, నేను నీ కుమార్తెగా పుడతాను, జరత్కార నా పేరు. నాకు కూడా అదే నామం ఉన్న వ్యక్తిని వివాహం చేయండి. అతని పేరు కూడా జరత్కారు. ఇద్దరు ఏం పేరు అదే, ఆయన పేరు అదే. మా ఇద్దరికి పుట్టిన కుమారుడు వల్ల నేను సర్పాలని రక్షిస్తానని చెప్పి కశ్యప మహామునిలోని తిని తేజస్సును ప్రవేశపెట్టింది తల్లి. అందుకే ఆవిడకి కశ్యపి అనే నామం కూడా ఉంటుంది. కశ్యపుల్లో తన ప్రయోజనం ఆయన రేతస్సులో ప్రవేశించి అది కద్రువులోకి వెళ్ళేటట్టు చేసింది. సో కద్రువుకి ఈ ఆదిశేషుడు, వాసు వీళ్ళందరూ గొప్ప శ్రేష్టమైన వాళ్ళండి. మనం ఆదిశేషుడు అంటే జాతిలో గొప్పవాడు ఉంటాడు, నీచుడు ఉంటాడు. అలాగా ఆమెకు పుట్టిన 1000 వాళ్ళలో వీళ్ళు శ్రేష్టమైన వాళ్ళు, అలాగే తక్కువ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఆదిశేషుడు, వాసు వాళ్ళ శ్రేష్టమైన వాళ్ళు కాబట్టి ఆ స్థానాన్ని పొందారు, చిన్న స్థానాన్ని కాదు. వాళ్ళందరూ మగపిల్లలు, ఈ ఒక్కటే ఆడపిల్లగా జన్మించింది. జరత్కారుగా జన్మ తీసుకుందామే. ఈ వినతికిను కద్రువాకి ఇద్దరికి పందెం అవుతుంది కదా. మొన్న మనం చెప్పుకున్నాం గరుడు దీంట్లోని ఉచ్ఛ్రేష్ తోక నల్లగా వాళ్ళిద్దరికి ఈమె శాపం. అప్పుడు పిల్లల్ని వెళ్ళమని అడిగితే పిల్లలు ఫస్ట్ వ్యతిరేకిస్తారు కదా, ఎందుకమ్మా వెళ్ళాలి, తప్పు కదా అది అని అంటే, మీరందరూ నా మాట వినలేదు కాబట్టి జయమేజయుడు సర్పయాగంలో మీరందరూ మాడిపోవాలని తల్లి శాపం ఇచ్చింది. సో ఆ శాపం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ చిన్నపిల్లలు, కొంతమంది అంటారంటే అదెందుకమ్మా అంత పెద్ద శాపం, మేము చేస్తాంలే అని చెప్పి అడుగుతారట. ఎవరైతే నాకు సహాయం చేస్తారో వాళ్ళు బయటపడతారు, చేయని వాళ్ళందరూ అందులో పడిపోతారని చెప్పి తల్లి. అందులో చిన్న కుమారుడు ఒకటి ఉంటాడట, వాడు నిద్రలో ఉంటాడట. శాపం మీరు ఉలిక్కిపడి లెగుస్తాడట. లేచి వాడు బయటికి వెళ్ళిపోతాడట. బయటికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మహానుభావులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారట. ఇలా కద్రు శాపం ఇచ్చింది తల్లి పిల్లలకి అంటే, ఇంకో వ్యక్తి అంటాడట, అయితే ఈ పిల్లలకి ఇప్పుడు శాప విమోచనం ఎలా కలుగుతుంది అన్నప్పుడు, మానసాదేవి జరత్కార రూపంలో వాళ్ళ ఇంట్లోనే పుట్టింది. ఆమెకు అదే పేరుతో ఉన్న వ్యక్తిని ఇచ్చి చేస్తే ఆ వాళ్ళకి పుట్టిన పిల్లవాడి వలన అక్కడ ఆ యాగం ఆపబడుతుంది అని చెప్తే ఈ పిల్లవాడు విని వాసుకి చెప్తాడు వచ్చి,
అన్నయ్య ఇలాగా మన ఇంట్లో పుట్టిన జరత్కారు సాక్షాత్ మానసాదేవి స్వరూపం, ఆమెకి ఇలా వివాహం జరిగితేనే మనందరికీ ఇందులో నుంచి విముక్తి వస్తుంది, లేకపోతే అందరం మాడిపోతామని చెప్పంటే అప్పుడు వాసుకి జరత్కారు దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అమ్మ నీవు వివాహం చేసుకోవాలి కాబట్టి ఇది అంటే అలాగే అన్నయ్య మీరు ఎలా అంటే నేను అలాగే. ఈ జైమేజయుడు అక్కడ యాగం తలపెట్టాడు. ఆ యాగం ఇంకా తలపెట్టలేదు, ఈమెకి వివాహం చేయాలి కదా, ఈమె పేరు కలవాడే కావాలి. ఎక్కడ వెతుకుతున్నారు? అప్పుడు లాస్ట్ ఒక మహర్షి ఉన్నాడు జరత్కారు. అయితే ఆయన ఏం నిర్ణయించుకున్నాడు అంటే ఆ జన్మ బ్రహ్మచర్యం కావాలని నిర్ణయించుకున్నాడు. నేను వివాహం చేసుకోను, నాకు వద్దు, నేను ఈ జీవితాన్ని ధ్యానం చేసి తపస్సు చేసి ఆ శివుడికి అంకితం చేస్తానని ఆయన నిర్ణయించుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఆయన హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వృక్షము మొత్తం వేళ్లతో సహా ఇలా కిందకి పడిపోతూ ఉంది. ఇంకా పడిపోదు, దానికి ఉన్న చిన్న గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డికి కొంతమంది వేలబడుతూ కనబడ్డారట. ఈయన చూసి వాళ్ళు తపస్సు చేస్తున్నారు కదా మహర్షులు అనుకొని, ఆహా ఎంతటి భాగ్యం, ఇంత చిన్న గడ్డి ఇంకా పడిపోద్దనుక దాన్ని పట్టుకొని మీరు తపస్సు చేస్తున్నారు, మీరు ఎంత మహానుభావులు అని అంటే, అరే ఇది తపస్సు కాదురా, మేము పితృదేవతలు అంటారు ఏలబడుతున్నాము, మా దాంట్లో ఒక నికృష్టుడు ఉన్నాడు, వాడి పేరు జరత్కారు, వాడు వివాహం చేసుకొని వాడి సంతతో యాగం జరిపితే మాకు అది లభించి మేము ఉన్నత లోకాలకు వెళ్తాము, వాడు వివాహం చేసుకోకుండా నేను చేసుకోనని కూర్చున్నాడు, మాకు పితృలోకంకి వెళ్ళే ప్రాప్తి లేకుండా చేశాడు, అందుకే ఇలా ఏలబడుతున్నాము అని చెప్పి వాళ్ళు తిట్టారట. వీడు అన్నాడట, మీరు తిడుదు నా జరత్కారు నేనేనయ్యా అని అన్నాడట. ఒరే నువ్వేనా నీ కృష్ణ, నువ్వు చేసుకుంటే కానీ మాకు అవ్వదు అని అంటే, సరే పితృదేవతలు స్వర్గంకు వెళ్ళాలంటే నేను వివాహం చేసుకోవాలి కాబట్టి సరే చేసుకుంటా, కండిషన్ పెట్టాను, నా పేరు గల అమ్మాయి ఉంటేనే నేను చేసుకుంటా, ఆ అమ్మాయి అయితేనే నేను చేసుకుంటాను, లేకపోతే ఇంకెవరిని చేసుకోను. ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ పేరు గలవారు దొరకరనేసి ఈయనది. అప్పుడు వాసుకి వస్తాడు అక్కడికి వచ్చి, జరత్కార్ మహారాజా మీరు ఇలా వివాహం చేసుకుంటాను అన్నారట కదా అంటే, అవును నేను చేసుకుంటానన్నా, నా పేరు ఉన్న అమ్మాయి అయితేనే అంటే, ఉన్నది మీ పేరే జరత్కారు, నా చెల్లెలు ఆమెని మీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఈయనకి ఇష్టం లేదు, తప్పదు, ఒప్పుకున్నాడు. అప్పుడు చెప్పాడు, నేను ఒక కండిషన్ పెడతాను, దాని మీదే నా వివాహం జరగాలి. ఏంటి అంటే నాకు ఎప్పుడై ఆమె ఎదురు చెప్పకూడదు, నేను ఏదన్నా దాన్ని ఊకొట్టాలి. ఎప్పుడైనా నేను చెప్పింది ఆవిడ చెయ్యకపోయిందా, వద్దు అని ఎదిరించిన ఏదైనా సరే నేను ఆమెని అక్కడే విడిచిపెట్టేస్తాను, అది ఏ పరిస్థితి అయినా సరే అని అంటారు. సరే అని ఒప్పుకొని వివాహం చేస్తారు. వాళ్ళిద్దరి ఆమె గర్భవతి అవుతుంది, అస్థికుడు కడుపులో ఉంటాడు గర్భవతి. ఈయనకి ఇంక వదిలించుకోవాలి, ఈయనకి ఇష్టం లేదు, చేసుకున్నాడు పితృదేవతల కోసం, ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఎలా అని ఆలోచించి ఒకరోజు ఏం చేశాడంటే, మధ్యాహ్నం వేళ భోజనం చేసి, నేను నిద్రిస్తున్నాను, నన్ను లేపవద్దు, లేపేవా ఏంటో నీకు తెలుసు కదా అని చెప్పి పడుకుంటాడు. సూర్యాస్తమయం అయిపోతుంది. అప్పుడు వాళ్ళ పద్ధతి సూర్యాస్తమయం కంపల్సరీ చెయ్యాలి, చెయ్యకపోతే వాళ్ళకి మళ్ళీ దానికి ఇంకో వేరే ఉంటుంది అనమాట. అలాగే సూర్యాస్తమయం అయిపోతుంది, చెయ్యాలి. ఈయన లెగట్లేదు, ఎందుకు లెగట్లేదు, అమ్మో ఇదేంటిది మళ్ళీ దరిద్రం వస్తుంది, సూర్యాస్తమయం చేయకపోతే లేనిపోని నష్టం వస్తుంది, సర్లే విడిచిపెట్టాడు కానీ ఈయనకి ఎందుకు ఈ పాపాన్ని ఇచ్చేయడు అని చెప్పి పాపం ఆమె లేపుతుంది. లేపేసరికి లెగిసి, నేను చెప్పాను కదా నన్ను లేపద్దని, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను విడిచిపెట్టేస్తున్నాను ఈ తక్షణమే. ఎంత చిన్నదానికి ఎందుకండి, ఏం చేశానంటే నేను ముందే చెప్పాను, నేను నిన్ను ఎప్పటి నుంచో వదిలేద్దాము, నాకు వద్దు, అసలు ఈ వివాహ బంధం వద్దు, ఏం వద్దు, వాళ్ళు బలవంతుని ఎలా అనుకొని ఈ రోజు ఈ పని చేశా, కాబట్టి నీకు ఒకటైతే ఇస్తున్నా, నీ కుమారుడు ఉన్నతమైన వాడు పుడుతున్నాడు, వాడు మామూలు వ్యక్తి కాదు, నీవెవరో కూడా నాకు తెలుసు, మానసాదేవి నువ్వు నాకు తెలుసు, కాబట్టి నీతో ఇక్కడ వరకు నా ప్రయాణం చాలు, నేను మరి ఉండనని చెప్పి ఆయన హిమాలయాలు వెళ్ళిపోతాడు. ఈమె గర్భంతో ఉంటుంది. తర్వాత అస్థికుడు అనే కుమారుడు పెరుగుతాడు. ఇప్పుడు జైమేజయుడు అక్కడ యాగుతాడు. ఎందుకు చేస్తాడు జైమేజయుడు అంటే, పరీక్షిత్ మహారాజు. ఎవరు పరీక్షిత్ మహారాజు? సాక్షాత్ అర్జునుడు మనవడు, అభిమన్యుడు కుమారుడు. బ్రహ్మాస్త్రం విడిచిపెడతాడు కదా ఉత్తరకి, విడిచిపెట్టినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరీక్షితునే బతికిస్తాడు, గర్భంలో ఉన్న శిశువుని అనమాట. ఆ పరీక్షిత్ మహారాజు
ఆ పాండవుల యొక్క వంశం అన్నమాట. ఆయనకి ఒక బ్రాహ్మణుని శాపం వస్తుంది. ఆ శాపంతో తక్షకుడు అనే పాము కరుస్తుంది అని చెప్పి శాపం ఉంటుంది. అందుకే ఆయన నుంచి కాపాడడానికి ఒంటి స్తంభం మీద సముద్రం మధ్యలో ఆ ఒంటి స్తంభం మీద వెళ్ళి ఉంటాడు పరీక్షిత్ మహారాజు. ఈ తక్షకుడు తిరుగుతాడు, ఎలాగైనా సరే ఆయన్ని చంపాలి. 7 రోజుల టైము, 7వ రోజు దాటిపోతే ఆయన బ్రతికిపోతాడు. ఈ టైంలో చంపాలి. అప్పుడు ఆఖరి రోజు తక్షకుడు వాళ్ళ సోదరులందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి బ్రాహ్మణ రూపంలో పంపిస్తాడు పరీక్షిత్ మహారాజు దగ్గరికి. కొన్ని పళ్ళు ఇచ్చి, ఆయనకి మరి ఆహారం వెళ్ళాలి కదా, బ్రాహ్మణ రూపంలో పంపిస్తాడు ఆ ఒంటి స్తంభం మీదకి. బ్రాహ్మణులు కాబట్టి ఆయన పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చిన పలహారాలన్నీ తీసుకొని వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈయన పళ్ళు ఇచ్చి, ఈయన ఒక పండు తీసినప్పుడు దాని లోపల నల్లటి పురుగు, అది ఎర్రటి కన్నులతో నల్లటి పురుగు వచ్చి కలిసి, అది తక్షకుడు. ఆయన కామరూపుడు కాబట్టి ఆ పురుగు రూపంలో ఆ పండులో దూరి పరీక్షిత్ మహారాజుని కాటేస్తాడు తక్షకుడు. అక్కడ కాటేసి వచ్చేస్తాడు. పరీక్షిత్ మహారాజు చనిపోతాడు. ఈ జయమేజయుడు పరీక్షిత్ మహారాజు కొడుకు. ఆ మంత్రులందరూ చెప్తారు, తక్షకుడు నీ తండ్రిని చంపేస్తాడు కాబట్టి సర్పాలన్నీ నాశనం చేస్తాడు. సర్పాల్ని ఎవరిని ఉంచుకో, యాగం తలపెట్టు, సర్ప యాగం చెయ్యి. మొత్తం సర్పాలన్నీ అందులో వచ్చి పడిపోతాయి. సాపు మాట ఉంది కదా తల్లిది, అప్పుడు యాగం చేస్తాడు. యాగం చేస్తూ ఉంటే ఇంకటి యాగం మొదలు పెడితే ఎక్కడి నుంచి లేని పాములన్నీ రకరకాల ఆకాశంలో వచ్చి పడిపోతున్నాయి. అందులోని పడిపోదు. అప్పుడు ఇందులో వాసుకి ఉన్నాడు, ఆదిశేషుడు, వీళ్ళందరినీ ఎవరు కాపాడుతారు? ఇవన్నీ తక్షకుడు వెళ్ళి ఇంద్రుడు కాలు పట్టుకో, ఇంద్రుడు ఇద్దరు స్నేహితులు, ఆయనతో దాగున్నాడు, ఎలాగైనా కాపాడు, ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని కాపాడు ఇప్పుడు. అప్పుడు ఇంద్రుడు వస్తాడు వాసుదేవుడి దగ్గర. నేను జన్మే అందుకు కదా వచ్చింది. వచ్చి మీ ఇద్దరికి పుట్టిన వాడు వెళ్ళి దానం అడిగితేనే ఇది ఆగుతుంది కాబట్టి వాడిని పంపించు. అప్పుడు ఈ జరాత్కర అస్థికుడిని పంపిస్తుంది జయమేజయుడు చేస్తున్న యాగం దగ్గరికి పంపించి, ఆమె ఆ యాగంలో యాగఫలం అడుగని చెప్పి పంపుతాడు. అప్పుడు ఆయన వెళ్తాడు. యాగం చేస్తున్నప్పుడు దానం కాదు, ఏ దానం ఇవ్వాలంటే యాగదానం ఇచ్చే, నాకు యాగాన్ని ఆపే అని చెప్తాడు. బ్రాహ్మణుడు అడిగితే కంపల్సరీ ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే అది మరి వేరేదని దారితీస్తుంది. సాక్షాత్తు ఈ అస్థికుడు ఎవరికి, మానసాదేవికి అంత శక్తి పుట్టాడు. వెళ్ళి ఆయన తేజస్సు చూస్తేనే ఆశ్చర్యపోతారట, అంత తేజస్సుతో ఉండి ఆయన సరే ఏం చేస్తే ఆ యాగం మధ్యలో ఆపి ఆయనకి దానం ఇచ్చాడు. అప్పటికి ఎన్నో ఈ మిగిలిన పాములు ఇవన్నీ వీళ్ళందరికీ విముక్తి కలిగించాడు ఆయన. అలా మానసాదేవి తన జన్మ అక్కడ అయిపోతే వెళ్ళిపోద్ది మళ్ళీ కొండ మీదకి. వెళ్ళిపోయి నేను ఎందుకు జన్మ తీసుకున్నానో ఆ జన్మ నాది అయిపోయింది కాబట్టి నన్ను నీలోని కలిపేసుకో అని చెప్పి ఆమె కొన్ని శ్లోకాలు చెప్తుంది. ఈ చదివిన ఆవిడే ఆమె, లోపల ఉన్న ఆవిడ ఆమె. అంటే తనవి తనే చెప్పుకుందట తల్లివి, ఆమెవి తనవి తనే. అందుకే జరాత్కర శ్లోకాలు ఉంటాయి ఒక 9, వెరీ అవి సాక్షాత్ అమ్మ నోట అంటే అమ్మే పలికించుకునేవాట. అవి ఎవరైతే పఠిస్తారో వాళ్ళే మనస్సుని జయించగలరట ఆ తల్లిది. సో ఈమె వెళ్ళి ఆమెలో కలిసిపోయింది. అమ్మ మళ్ళీ తన స్వరూపంలోకి వెళ్ళిపోయింది. అలా ఆవిడ ఒక శక్తి పీఠంగా స్వయంగా అక్కడ సాక్షాత్ శివపరమాత్మ ఆమెని నిలిపాడు. అదే పీఠం మనకి చీపురుపల్లి దగ్గర స్వయంగా ఆమె వెలిసింది. ఆమె ఇద్దరు రైతులకి ఆ భార్య భర్త కళ్ళలో కనబడి ఆమె చెప్పిందట. అవి ఈరోజు చూసాను నేను, ఇప్పటివరకు వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు తప్ప. చాలా అద్భుతంగా ఉంటుంది అట. అవి తెచ్చి పెట్టి వీళ్ళప్పుడు అక్కడ పూజ చేస్తారు. ఇప్పటికి వాళ్ళు రైతు కుటుంబీకులే చేస్తున్నారట కదా అక్కడ. అది అంత అద్భుతమైన శక్తి మానసాదేవి, శివుడి మానస పుత్రుడు. మన దగ్గరలో ఉండడం మన అదృష్టం. సో జయ బయట
లాక్ ఉన్నారు ఇంకా లోపల లక్ష్మీరామ్ ఉదయమే యోగాశ్రమంలో 10:30కి శ్యామలాగుడిలో ఉగాది కదా కొద్ది పనులు చూసుకున్నాం పచ్చడి చెయ్యాలి